చిన్నప్పుడు ఒక షో వచ్చేదన్నమాట. వాడి దగ్గర ఒక పెన్సిల్ ఉండేది, దాంట్లో ఏ బొమ్మ వేస్తే అది వాడికి వచ్చేది అనమాట. చాక్లెట్ కావాలనుకుంటే చాక్లెట్ బొమ్మ వేసుకునేవాడు, చాక్లెట్ వచ్చేసేది. ఫస్ట్ నేను ఏదైతే పోగొట్టుకున్నానో అది పొందాలనుకుంటున్నా. నాకు నా పిల్లల బాల్యం కావాలి. వాళ్ళకి నేను అన్నం కలిపి ముద్దలు తినిపించాలి, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు కథలో చెప్పాలి. ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, కానీ చెప్పచ్చు. 33 సంవత్సరాల ఒంటరి జీవితంలో ఎన్నో రకాలైన అవమానాలు. 33 years ఆ కష్టం లేకపోతే ఇంకప్పుడు నాన్నగారి కష్టం కూడా ఉండదు కదా. నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారు నా కోసమని. ఆయన కష్టం తలుచుకుంటే ఇప్పటికీ నా కళ్ళ నీళ్ళు వస్తుంది. అది ఎరేజ్ చేసేయచ్చు మనం తప్పనిసరిగా. ఆయనకి అలాంటి కష్టాలు లేకుండా ఉండాలని. మన ఏదో అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఓ పిల్లి ఏదో అది వచ్చింది, దాన్ని పక్క దోసేస్తే ఒక ఆవిడ ఇదిగో నీ తోడు కావాలా మేడం చూస్తారు వెళ్ళు. ఎందుకంత పిల్లికి కుక్కలకి కూడా తోడు చూస్తున్నానా ఏమనుకోని అసలు ఎలా మాట్లాడుతున్నారు అని కష్టం అనిపించింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈరోజు ధాత్రి ఎక్స్క్లూసివ్ పెద్ద బాల శిక్షలో మన రాజీపండి రాజేశ్వరి గారిని కొత్త క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీరు వెయిట్ చేసి క్వశ్చన్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. రాజేశ్వరి గారు ఎప్పుడు మీ చేతి తిట్టించుకోవడం, నేనే హింట్లు ఇచ్చి మరి 4 మాటలు అనిపించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈసారి మాకేం సంబంధం లేకుండా ఈ జనరేషన్ని కొంచెం పక్కకు నెట్టి మిమ్మల్ని చాయిస్ క్లోజ్ చేశాను. ఇప్పుడు మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఏ ఆర్ బి కాదు, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఏంటి అంటే చిన్నప్పుడు ఒక ఛానల్లో, నాకు సరిగ్గా ఛానల్ గుర్తులేదు కానీ ఒక షో వచ్చేదన్నమాట. భలే ఇంట్రెస్టింగ్ ఉండేది. వాడి దగ్గర ఒక పెన్సిల్ ఉండేది, దాంట్లో ఏ బొమ్మ వేస్తే అది వాడికి వచ్చేది అనమాట. వాడికి చాక్లెట్ కావాలనుకుంటే చాక్లెట్ బొమ్మ వేసుకునేవాడు, చాక్లెట్ వచ్చేసేది. బొమ్మలేయడం రావాలి కదా. అదే వాడు కూడా బాగా వేసేవాడు కాదు, బట్ వచ్చేసేది. సో ఇప్పుడు మేము ధాత్రి టీవీ నుంచి మీకు ఆ పెన్సిల్ ఇప్పిస్తున్నాను అనమాట. దాని పేరు జీబూంబా అనే వాళ్ళు, మనం మ్యాజిక్ పెన్సిల్ అనుకుందాము. ఆ పెన్సిల్ నేను మీకు ఇస్తే లైఫ్లో ఏవేవి బొమ్మ గీసుకుని తెచ్చుకుంటారు, ఇంకా మీకు కొత్తగా మనం ఆ ఛానల్ లాగా ఎందుకు లేని కొంచెం ఎక్స్ట్రా ఎరేజర్ కూడా ఇస్తాను మీకు. ఏవేవి ఎరేజ్ చేసేద్దాం అనుకుంటున్నారు. మ్యాజిక్ పెన్సిల్ ఇస్తే ఏవి తెచ్చుకుంటారు, మ్యాజిక్ ఎరేజర్ ఇస్తే ఏవి తీసేస్తారు. దీంట్లో చూసారా నా జనరేషన్కి సంబంధం లేకుండా. చెప్పండి ఏమైనా ఉన్నాయి అట్లా. ఫస్ట్ నేను ఏదైతే పోగొట్టుకున్నానో అది పొందాలనుకుంటున్నా. నాకు నా పిల్లల బాల్యం కావాలి. వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ ముద్దు మాటలతో వాళ్ళని ఎలా నేను మామూలుగా ఉంటే పరిస్థితులు ఎలా నేను పెంచగలిగేదానో అలా పెంచగలగాలి. వాళ్ళకి నేను అన్నం కలిపి ముద్దలు తినిపించాలి, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు కథలో చెప్పాలి, వాళ్ళతో ఆడాలి, వాళ్ళతో పాడాలి, వాళ్ళతో పోట్లాడాలి. అన్నీ వాళ్ళ బాల్యంలో ఏమేమి సంఘటనలు అయితే జరుగుతాయో అవన్నీ నాకు మళ్ళీ కావాలి. అది ఇవ్వగలిగితే ఎవరైనా. అది రాదు, నాకు తెలుసు, కానీ అది మళ్ళీ వస్తే బాగుండును అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అది ఆ రోజుల్లో మిస్ అయ్యాను కాబట్టి ఈ రోజుల్లో అది నాకు కావాలి. మా అమ్మాయి ఇచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అమ్మ అన్నం పెట్టవా, అమ్మ నన్ను స్నానం చేయించవా అని చెప్పిన రోజులు గుర్తొస్తే ఇప్పటికీ నాకు కళ్ళనీళ్ళు వస్తాయి. అలాగా నేను మిస్ అయిన పనులన్నీ ఇప్పుడు నేను చేయగలగాలి. అంటే ఒక సీన్లో పెన్సిల్ ఇస్తే మీరు ఒక సైడ్ చదువుకుంటున్నా కూడా పిల్లలు వచ్చినప్పుడు మీరు బుక్స్ పక్కన పెట్టేస్తారు. ఈసారి అన్ని పక్కన పెట్టేసి వాళ్ళకి అన్నం కలిపి ముద్దలు పెట్టాలి, వాళ్ళకి కథలు వినిపించాలి, ఇవన్నీ కావాలి. మెయిన్గా పిల్లల బాల్యం కావాలి. ఇంకేం కావాలి? అలాగే పోగొట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కోరుకుంటాం సహజంగా. నాకు అది కావాలి, నాకు ఇది కావాలని. ముఖ్యంగా ఫస్ట్ కావాల్సింది పిల్లల బాల్యం. ఆ తర్వాత సమాజంలో నేను ఈ వివక్షను ఎదుర్కొన్నప్పుడు, అంటే ఒక ఆడదానిగా ఒక ఒంటరి మహిళగా వివక్షను ఎదుర్కొన్నప్పుడు, అలాంటి వివక్ష కాకుండా నాకు సమానమైన రెస్పెక్ట్ కావాలి. అది సమాజం ఈ రోజున రాదు, అది ఇవ్వలేరు కూడా ఎవరు. సమాజంలో ఒంటరి మహిళగా నేను ఏ బాధలు అయితే పడ్డానో అవి లేకుండా నేను ధైర్యంగా నిలబడగలిగినప్పుడు సమాజం ప్రోత్సాహం కావాలి, రెస్పెక్ట్ కావాలి. మన తప్పేం లేకున్నా లేకపోయినా సరే నువ్వు ఎదురు రాకూడదు, అమ్మో ఇది ఎదురొచ్చింది మనకేమవుతుందో, దురదృష్టం కొద్దీ ఏదైనా అయితే అదిగో అది ఎదురొచ్చింది అందుకే అయిపోయింది, ఇలాంటి విమర్శలు లేకుండా సమాజంలో నాకు కూడా సమానమైన స్థానం కావాలి, సమానమైన స్థాయి కావాలి. నేను పడ్డ కష్టాన్ని చేతనైతే ఎంకరేజ్ చేయాలి, కానీ విమర్శ చేయకూడదు. ఇంకా ఇప్పటికీ అది మారాలి. అంటే కుదిరితే మీ సమాజాన్ని మార్చలేం కదా. అదే పెన్సిల్ ఉంది కదా మార్చాలి, వాళ్ళందరూ కొంచెం మారాలి, మనుషుల్లా తయారవ్వాలి. ఫస్ట్ ఈ సాడిజం కొంచెం ఆపేసుకుంటే ఓకే. ఇంకేమనిపిస్తుంది? ఇది మనం నేనే కాదు ఒంటరి మహిళగా ఉన్న ప్రతి స్త్రీ తరఫున కోరుకుంటున్నాను. నేనంటే ఒక వితంతు ఉంది,
ఆ వితంతువు ఎదురు రాకూడదు, దాన్ని చూడకూడదు, ఇలాంటి ఏవేవో ఛాందస భావాలు ఉంటాయి కదా. వాళ్ళు కూడా మనలాంటి మహిళలే, మనలాంటి ఆడవాళ్లే అన్న సానుభూతి సమాజంలో రావాలి. అది నా ఒక్కదాని తరఫునే కాదు, ఒంటరి మహిళలుగా ఉన్న అందరి మీద నేను చెప్తున్నాను. అది అలాంటి సానుభూతి సమాజంలో రావాలి. అలాంటి వాళ్ళకి ఆ ప్రయారిటీ వాళ్ళు ఇవ్వగలగాలి. వాళ్ళు ఒంటరి వాళ్ళకి మనం చేతనైతే సహాయం చేయాలని చేయగలగాలి. అలాంటి మార్పు రావాలి సమాజంలో. లేదంటే కనీసం నోరు మూసుకొనే ఉండాలి, ఊరుకోవాలి, కామెంట్ చేయకూడదు, కామెంట్ చేయకుండా ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఈ తోడు నీడ గురించి కూడా ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఈ తోడు నీడ మొదలు పెట్టినా కూడా సమాజం నుంచి చాలా రకాలైన సమస్యలను ఎదుర్కొన్నాను స్టార్టింగ్లో. ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నాను. అవి కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి. అంటే ఇప్పుడు మీటింగ్ విషయానికి వస్తే నాకు 45 ఏళ్ళు ఉన్నాయి, రావచ్చు అనేవాళ్ళు. నాకు భార్య ఉందండి, నా భార్య అనారోగ్యవంతురాలు, ఆమె కావాలంటే పర్మిషన్ ఇస్తుంది, రాసిస్తుంది, నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అనేవాళ్ళు ఉంటారు. నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఆమె పర్మిషన్ ఇస్తుంది, 4 తంతే అక్కడే ఉంది, వేరే ఆధారం లేదు, ఆవిడకి పడుతోంది, రాసివ్వక ఏం చేస్తుంది? కానీ ఒక ఆడదానికి అన్యాయం చేస్తున్నాను నీకు అనిపించట్లేదా? నీకు ఎందుకు అనిపించదు? అదే నువ్వే ఆ పరిస్థితిలో ఉంటే నీ భార్య అలా చేయగలుగుతుందా? నేను ఎప్పుడు అదే ప్రశ్న అడుగుతాను. నువ్వే అదే పరిస్థితిలో బెడ్ రిడెన్ స్టేజ్లో ఉంటే నిన్ను వదిలేసి నీ భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకోగలుగుతారా? చాలామంది అడుగుతారు ఇప్పటికీ. అది అంటే వాళ్ళు ఆలోచించట్లేదు ఎంతసేపటికి వాళ్ళ సుఖము వాళ్ళ స్వార్థమే తప్ప ఇది యూస్లెస్ అయిపోయింది, నాకేం యూస్ఫుల్. మొన్న ఈ మధ్యనే 4-5 నెలల కిందట ఒక మీటింగ్ జరిగింది. అంటే అది ఒక స్పెషల్ మీట్ లాగా. ఈ తోడు నీడలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎన్జిఓ కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు వస్తారు కాబట్టి, తాపీ మేస్త్రి వస్తాడు, టైలర్ షాప్ వాడు వస్తాడు, ఇస్త్రీ బండి వాడు వస్తాడు, అన్ని రకాలు వస్తారు. దానివల్ల ఏమవుతోందంటే, అంటే నా ఉద్దేశం వాళ్ళందరినీ రానివ్వడానికి కారణం ఏంటంటే ఒంటరితనం అనేది ప్రతి ఒక్కడికి శాపమే. అది వాడు ఇస్త్రీ బండి వాడు కావచ్చు, ఐరన్ వాడు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మాత్రం అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంలో నేను ఇస్తున్నాను. కానీ దానివల్ల ఏమైందంటే బయట వినిపించే కామెంట్ ఏంటంటే ఇక్కడ అందరూ డబ్బు లేని వాళ్ళే వస్తారు, డబ్బున వాళ్ళు రారు. అందులో కూడా డాక్టర్లు, లాయర్లు ఉన్నారు, లేకపోలే, కానీ ఎక్కువ వర్గం వీళ్ళు కనిపిస్తారు. అంచేత ఇది పేదవాళ్ళది అన్న ఒక బ్రాండ్ పడిపోయింది, తోడు నేనంటే పేదవాళ్ళది అని. దానివల్ల ఒక రకంగా ఒక బ్రాండ్ ఉంది, ఇప్పటికీ ఉంది. అది ఈ చూసి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఎవరు రారా, ఈ పాకి వాళ్ళు పని వాళ్ళు తప్ప చదువుకున్న వాళ్ళు ఎవరు రారు అంటారు. వాళ్ళు 10 మంది ఉంటారు, కానీ వాళ్ళు 10 మందే ఉంటారు. ఆ 10 మందిని ఎత్తుకునే ఓపిక వీళ్ళకి ఉండదు కాబట్టి 90 మంది వాళ్ళే ఉన్నారు. ఇప్పటికీ నాకు ఫోన్లు చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది. అందులో నాకు ట్రూ కాలర్లో వస్తుంటాయి కదా, వాడు మేస్త్రి అని, వీడు టైలర్ అని, అలాంటివి వస్తుంటాయి. అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళని కాదు అని అనబుద్ధి కాదు. ఎందుకంటే అది ప్రతి ఒక్కడికి ఆ హక్కు ఉంది కదా, వాడికి కావాల్సిన తోడు ఎత్తుకునే హక్కు వాడికి ఉంది, వాడిని నేను ఎందుకు కాదనాలి అని నేను అనుకుంటాను. వాళ్ళు ఏంటంటే 1000 రూపాయలకి తేలిక అయిపోతుంది, బయట 10,000 మ్యాట్రిమోనియల్ కట్టే కంటే అని వాళ్ళు అనుకుంటారు. తక్కువలో వస్తుంది కాబట్టి ప్రయారిటీ దీనికే ఇచ్చి ఉండొచ్చు. కారణం ఏదైనా కావచ్చు, అది కూడా ఒక కారణం కదా. అంచేత అలాంటి భావన సమాజంలో పోవాలి. ఎరేజ్ చేసేద్దామా? సమాజంలో ఆడవాళ్ళకి సమానత్వం కావాలి. అంటే డబ్బు ఉన్నవాడు లేనివాడు అని కాదు, వాడు తోడెత్తుకునే హక్కు కోటీశ్వరుడికి ఎలా ఉందో కూలివాడికి కూడా అంతే ఉంది. అది మనం అర్థం చేసుకున్నాం, అన్న సమానత్వం రావాలి. అది రావటం లేదు, అర్థం చేసుకోవాలి. అది రావటం లేదు. అంటే సమాజంలో మార్పులు మనం ఏం చెయ్యలేము, కానీ ఇలా ఉంటే బాగుండును అని అనిపిస్తుంది కదా. అంచేత అలాంటి మార్పులు వస్తే బాగుంటుంది. రెండోది, ఈ తోడునేడు అనగానే కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడతారు. 60 ఏళ్ళ వాళ్ళు నలుగురు కూర్చున్నప్పుడు వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు, ముసలి కంపు కొట్టుకుంటూ పెళ్ళి ఎందుకండి అని. అసలు ముసలి కంపు కొట్టుకుంటూ ఉండేంత దగ్గరగా నిన్ను ఎవరు వెళ్ళమన్నారు ఆయనకి? కూర్చొని మాట్లాడుకోవడానికి తోడక్కర్లేదా? ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవడానికి తోడక్కర్లేదా? వీటన్నింటికీ తోడు అవసరమే కదా. నువ్వు అస్తమానం కంపు కొట్టుకుంటూ పెళ్ళేందుకు, నువ్వు అంత కంపు కొట్టే అంత దగ్గరగా ఎందుకు వెళ్ళావు, నువ్వు దూరంగా కూర్చొని మాట్లాడలేవా అని అడగలేము. కానీ ఇవన్నీ అనిపిస్తాయి మనసులో. ఇప్పుడు ఎందుకండి పెళ్ళి, ఇప్పుడు ఎందుకండి అంటే నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న, అసలు పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళంటే తోడు, పెళ్ళంటే ఒక తోడు, ఒక మానసికమైన తోడు. పిల్లల గండం అనేది ఒక మార్గం, అది ఒక దాన్ని ఏమంటారు, అది ఒక్కటే కాదు, ఇందులో చాలా ఉన్నాయి, కానీ ప్రయారిటీ దానికి వెళ్ళిపోయింది. దానికి ఛాన్స్ లేనప్పుడు పెళ్ళి ఎందుకు అంటారు. దానికి ఛాన్స్ లేదు,
కానీ జీవితాంతం ఒక మనిషి తోడు లేకుండా ఒక ఒంటరి మనిషి ఉండడం కష్టం కదా. హార్ట్ అటాక్ రావచ్చు, ఒక మనిషి ఉంటే కదా ఏ హాస్పిటల్కి అంబులెన్స్ వేసుకుని తీసుకెళ్తారు. ఎమర్జెన్సీ అనేది ఎప్పుడైనా రావచ్చు కదా, ఎవరికైనా రావచ్చు కదా. బాత్రూంలో పడిపోవచ్చు, కాలో చేయ విరగదీయచ్చు, లేవదీయడానికైనా ఒక మనిషి కావాలి కదా. ఎంతమందిని చూస్తున్నాం బాత్రూంలో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు, ఎంతోమంది. అలా లేకుండా ఒక మనిషి తోడు ఉండాలి కదా. అంటే దాని గురించి ఎవరు ఆలోచించరు. ఇప్పుడు ఎందుకండి 50 ఏళ్ళకి పెళ్ళి, అన్నీ ఉడికిపోయాక పెళ్ళి అవసరమా అన్న భావన ఇప్పటికీ పోలా. మన ఏదో అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఓ పిల్లి ఏదో అటు వచ్చింది, దాన్ని పక్క దోసేస్తే ఒక ఆవిడ ఇదిగో నీ తోడు కావాలా మేడం చూస్తారు వెళ్ళు ఎందుకంత అతి అనేటప్పటికీ అది ఆవిడ అనాలోచితంగా అనేసి ఉండొచ్చు. కానీ నేను పిల్లులకి కుక్కలకి కూడా తోడు చూస్తున్నానా, ఏమనుకోని అసలు ఎలా మాట్లాడుతున్నారు అని కష్టం అనిపించింది. అయితే అనిపిస్తుంది కదా. అంచేత అలాంటి చులకన భావం, ఆ చులకన భావం పోవాలి. నీకు ఇష్టం లేదు నిన్ను రమ్మలేదు కదా, నిన్ను రమ్మంటలే కదా, నువ్వెవరికి చెప్పకు, మాట్లాడుకుంటూ ఊరుకో. అంతేగాని అలాగా హర్ట్ చేసే మనిషి మాట్లాడినప్పుడు మనసు కష్టం అనిపిస్తుంది. అంచేత ఇలాంటివన్నీ ఎరేజ్ చేసేయాలనిపిస్తుంది. సమాజంలో ఈ రకమైన ఆలోచనలు ఉండకూడదు. అర్థం కాకపోతే కామ్గా ఉండాలి, ఊరుకోండి, కానీ కామెంట్ చేయండి. అదే ఇంక ఇవి కాకుండా ఇంకేవి మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎరేజర్ కూడా ఇచ్చాను మీకు, పెన్సిల్ కూడా ఇచ్చాను. పెన్సిల్తో మీరు ఓన్లీ పిల్లల బాల్యం కావాలనుకున్నారు, ఎరేజర్తోనేమో సమాజంలో మార్పులు తేవాలనుకున్నారు. ఇంకేమొద్దా, ఏమైనా యాడ్ చేయడము? ఇంకా కావాల్సినవి అంటే ఇప్పుడు 33 సంవత్సరాల ఒంటరి జీవితం నాది. ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, కానీ చెప్పచ్చు. 33 సంవత్సరాల ఒంటరి జీవితంలో ఎన్నో రకాలైన అవమానాలు, అవహేళనలు, సమాజం నుంచి ఎదిరింపులు, ఇలాంటివన్నీ చాలా ఎదుర్కొన్నాను. వీటన్నింటితో పాటుగా 62 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకున్నాను, 62 ఏళ్ల వయసులో. ఈ 10 ఏళ్ల సంసార జీవితంలో హ్యాపీగా ఉన్నాం. ఏమన్నా చిన్న తగాదాలు, గొడవలు అక్కడ కూడా వస్తాయి. రాజీ లేని రాజేశ్వరిని కాబట్టి కొన్ని విషయాల్లో రాజీ పడను, కొన్ని విషయాల్లో చాలా సబ్మిసివ్గా ఉంటాను. అది ఎక్కడ అనేది నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే మాత్రం రాజీ పడను. మిగతా విషయాలు ఏదైనా కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినకూడదు. అలాంటి విషయంలో మాత్రం రాజీ పడను, అక్కడ గొడవ పడుతుంటాను. అయితే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలుగా నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఏదో నడిచిపోతుంది. ఇప్పుడు పిల్లల దగ్గరికి 10 రోజులు వెళ్ళాలంటే కూడా అబ్బా ఆయన వదిలిపెట్టి వెళ్ళాలా అనిపిస్తుంది. నవ్వుతారు అందరూ, 25 ఏళ్ల వయసులో పిల్లవాయమన్నాని అని. అదే అంటున్నాను, అది సాంగత్యం అనేది అది అర్థం కాదు, మాటలకు అందని భావం అది. దిష్టి ఒక మనిషిని మనం ఇష్టపడ్డాము అంటే, ఫస్ట్లో కూడా నేను ఆయనకి అదే చెప్పాను, ఒక మనిషిని ఇష్టపడ్డాము అంటే ఆ వ్యక్తి బలాల్ని బలహీనతల్ని రెండింటినీ క్షమించాలి. ఆయన బలాన్ని ఎలా అయితే యాక్సెప్ట్ చేశామో ఆయన బలహీనతల్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. సపోజ్ ఆయనకి సిగరెట్ అలవాటు ఉందనుకో, ఇప్పుడు నిన్ను చేసుకున్నాను ఆయన మానలేరు కదా, దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. నువ్వు ఇంటికి వచ్చాక నాకు సిగరెట్ వాసన ఇష్టం ఉండదంటే ఉపయోగం లేదు కదా. అంచేత ఒక వ్యక్తిని మనం ఇష్టపడినప్పుడు ఆయన బలాలతో పాటు ఆయన బలహీనతల్ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. అలాగే ఆయనకి కోపం ఎక్కువ అనుకో, యాక్సెప్ట్ చేయాలి. ఆ కోపంగా ఉన్నప్పుడు నువ్వు కొంచెం తగ్గాలి. రాజీ లేని రాజేశ్వరి నేను అంటే కుదరదు కదా, తగ్గాలి. మూడ్ బాగున్నప్పుడు నీకు ఎక్కడ మనసుకు కష్టం అనిపించిందో చెప్పాలి, తప్పలేదు అందులో. అంచేత ఈ సంసార జీవితాన్ని నేను ఎన్నాళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ళు దాటిపోయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు మహా అయితే నా లైఫ్ స్పాన్ అనుకుంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళే మాత్రమే నేను గడపగలుగుతా. ఆయనతో కలిసి నేను గడపగలిగిన జీవితం మ్యాక్సిమం ఒక 25 ఏళ్ళు కూడా ఉండదు. కానీ నా ఒంటరి జీవితం 33 సంవత్సరాల పైన ఒంటరి జీవితం. అంచేత దానికంటే ఇదే ఎక్కువ. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే చాలా సందర్భాల్లో ఒక్కసారిగా నేను 25 ఏళ్ళ చిన్నపిల్లని అయిపోయి, ఆయనతో కూడా నేను చాలాసార్లు చెప్తుండేదాన్ని, మన ఇల్లు రాసుకునే పలక మీద రాసుకునే ఏజ్ నుంచి మీ పక్కింటి పిల్లనై, ఆ తర్వాత కాలేజీలో మీ గర్ల్ ఫ్రెండ్నై, ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత మీ కంపానియన్ అయ్యి జీవించాలి. వచ్చే జన్మ అనేది ఉంటే దేవుణ్ణి నేను అదే కోరుకుంటా. ఈ జన్మలో అలాగా తేలిగ్గా వదిలిపెట్టను, ఈ జన్మ సరిపోలేదు నాకు, నెక్స్ట్ జన్మలో కూడా నేనే రావాలి, మళ్ళీ అప్పుడు కూడా నువ్వేనా, నాకు కొంచెం అదే అందుకే అంటున్నా, వచ్చే జన్మలో కూడా నేనే కావాలి. అది కూడా ఇప్పుడు మీరు ఇష్టపడ్డే పెళ్లి చేసుకున్నారో లేదో తెలియదు, కానీ మీ వెంట నేను తిరుగుతున్నాను. ఆ జన్మలో మీరు నా వెంట తిరిగారు. ఫస్ట్ ఆయనే అడిగారు కరెక్టే, ఆయన అడిగాక మీరు తిప్పించుకుని ఓకే చెప్పారు. ఇప్పుడు కూడా ఓకే చెప్పిన తర్వాత నేను తిరుగుతున్నాను కదా, అది కామన్ అమ్మా. అదే అంటున్నా. అంచేత వచ్చే జన్మలో ఈ మీ చుట్టూ నేను తిరగడం కాదు, నా చుట్టూ మీరు తిరగాలి. అంచేత అలా తిప్పించుకుని పెళ్లి చేసుకోవాలి.
ఆ పెళ్లి చేసుకున్న వైవాహిక చేసుకొని పో జీవితంలో అంటూ ఉంటారు అప్పుడు మీరు. ఎంత ఆనందంగా ఉండాలి అంటే దిష్టి కొట్టేటంత ఇప్పుడు కూడా దిష్టి తగులుతుందేమో గడపాలి అనిపిస్తుంది నాకు. గడపాలి అంత ఆనందంగా అంత అన్యోన్యంగా గడపాలి. చిన్న చిన్న గిల్లి చగిత్యాలు ఎప్పుడైనా ఉండొచ్చు కానీ ఫండమెంటల్స్ దెబ్బతినకూడదు. అందులో మన ఇద్దరము ఒకటి, మనం ఒకటి అన్న భావన పోకూడదు. దాంతో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇద్దరము కలిసే ఉండాలి అన్నది నా కోరిక. ఇక్కడ వరకు కట్ చేసి నేను మీ వారికి పంపిస్తాను. ఇక్కడ వరకే. అలాగే మర్చిపోయారు, ఆ పోస్ట్ కార్డ్ లో కూడా ఆయన రాయలేదు, చెప్పలేదు. అవును, రాయాలి కదా మనకి, మరి ఆయన ఏది ఉత్తరాలు రాయాలి. చెప్పారు కదా కింద సంతకం పెడితే పైన అదే ఇది ఈ జన్మలో, నెక్స్ట్ జన్మలో మనం పెన్సిల్ మంది. ప్రేమలేఖలు కావాలి నాకు, ప్రేమలేఖలు కావాలి. నన్ను కాలేజీలో చదువుకునే రోజుల్లో నన్ను ఎంత ప్రేమించానో బాగా రాయాలి, నాకు ప్రేమలేఖలు రాయాలి. అప్పుడు మీరు ఆ ప్రేమలేఖలు చూసి ఇదంతా తిరక్కు మీ నాన్నగారు తిడతారు అలా చూసి నేను ఇష్టపడాలి. అప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి. అలాగే అమ్మ అవ్వ అని పలక మీదే రాసుకునే కాలం నుంచి పెళ్లి చేసుకునేదాకా ఇష్టంతో ఒకళ్ళొకళ్ళు ఇష్టపడాలి. ఆ ఇష్టం అనే దానికి ప్రేమ అని పేరు పెట్టలేను నేను, ఈ ఏజ్లో ప్రేమ ఏంటంటారు కాబట్టి. అంటే అంచేత వాళ్ళు రాసుకునే వయసు నుంచి పెళ్లి చేసుకునే వయసు దాకా ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టంగా చాలా ప్రాణంగా ఉండి పెళ్లి చేసుకోవాలి. అన్యోన్య దాంపత్యంలా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. అప్పుడు కపుల్ ఇంటర్వ్యూ మయూషా చేయాలి. అవును, అది కూడా ఉంది, ఆ పాయింట్ కూడా అది రాయి అండర్లైన్ కూడా చేయాలి. అది రాసి అండర్లైన్ కపుల్ ఇంటర్వ్యూ మనీషా చేయాలి. అప్పటిదాకా ధాత్రి టీవీ ఉండాలి. ధాత్రి టీవీ కూడా డబుల్ అయిపోవాలి, అప్పుడు సబ్స్క్రైబర్స్ అయిపోయి అప్పుడు చాలా పెద్ద అయిపోతుంది. ఓకే, ఇది అదే మీరు లైఫ్ లో నిందలు అవమానాలు కష్టాలతో ఒక 33 years వరకు సింగిల్ గా ఉండకుండా ఈ లైఫ్ అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటే ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, అరే అప్పుడే వచ్చిండొచ్చు కదా, బాగుండేది కదా. ఇప్పుడు 60 years అప్పుడు వచ్చి మీరు కూడా తోడు నీడ అప్పుడే పెట్టాల్సింది. అప్పుడు ఉద్యోగం కదా, ఖాళీ ఎక్కడుంది ఇప్పుడంటే ఖాళీగానే. అప్పుడు ఉద్యోగం, బాధ్యతలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ అయిపోయాయి. రిటైర్మెంట్ తర్వాత ఏం పెట్టాలని నేను కొన్ని చిన్న యాక్టివిటీస్ చేశాను, కానీ అందులో నాకు అంత సంతృప్తి కలగల. అంటే 10 మందికి ఏదో అన్నదానం చేయడము, 10 మందికి బట్టలు పంచి పెట్టడము, ఇలాంటి దాంట్లో నాకు పూర్తి సంతృప్తి రాలా. ఇప్పటికే అవి వేరే చేస్తూనే ఉంటాం. అలా కాకుండా ఏదైనా ఒక ఇన్నోవేటివ్ థాట్తో కొత్తది మొదలు పెట్టాలి అన్నప్పుడు నాకు ఇది అనిపించింది. ఇది మొదలుపెట్టిన తర్వాత ఇందులో 2 ఉన్నాయి, అంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది. దీనివల్ల నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. మన కూకట్పల్లిలో మ్యారేజ్ జరిగింది, మన వల్ల ఒక జంట సెటిల్ అయ్యారంటే హ్యాపీ. కానీ ఎట్ ది సేమ్ టైం దాంతోపాటు ఈ వెనకాల వచ్చే ఈ దుర్గా భవానీ లాంటివి, ఈ నారాయణమ్మ లాంటి కేసులు, ఈ కామెంట్స్, ఫోన్లు, ఇలాంటివన్నీ కొంచెం బాధ కలిగిస్తుంటాయి. దానివల్ల కూడా బాధ వస్తుంది. కానీ అలాని బాధ వచ్చిందని మానేలేను. చాలామంది అంటారు బాధ వచ్చినప్పుడు ఎందుకు మానిపడేయచ్చు కదా అని. దీన్ని మానలేను. ఈ బాధలు భరిస్తూనే దీన్ని కూడా పైకి తీసుకురావాలని తాపత్రయపడుతూ ఉంటాను. మనం ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు అదే చెప్పారు, ప్రతి మీటింగ్ లో అనిపిస్తుంది నాకు ఎందుకు అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడు అది ఉండబట్టే నిన్న టూర్ వెళ్ళబట్టే పక్కన సీనియర్ సిటిజన్ అసోసియేషన్తో మీటింగ్ అయింది. వాళ్ళతో కలిసి సరదాగా గడపగలిగాము. ఇదంతా ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఉండబట్టే కదా వచ్చింది. అంచేత ఒక కార్యక్రమం మనం మొదలుపెట్టినప్పుడు అసలు జీవితంలోనే కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు 2 ఉంటాయమ్మా. జీవితం అంటేనే కష్ట సుఖాల సమ్మేళనం అంటారు. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి. నువ్వు సుఖాలతో ఆనందపడుతూ ఈ కష్టాలని ఓవర్కమ్ కావడానికి ప్రయత్నం చేయి వీలైతే, అంతే కదా. అంచేత నీ ప్రయత్నంలో ఉంటుంది, నువ్వు గట్టిగా అనుకుని ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనకి 33 years ఆ కష్టం లేకపోతే ఇంకప్పుడు నాన్నగారు కష్టం కూడా ఉండదు కదా. నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారు నా కోసమని. ఆయన కష్టం తలుచుకుంటే ఇప్పటికీ నా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎన్ని త్యాగాలు చేస్తే ఈ రోజు ఈ స్థాయికి నేను రాగలిగాను. అది ఎరేస్ చేసేయచ్చు మనం. నాన్నగారు తప్పనిసరిగా ఆయనకి అలాంటి కష్టాలు లేకుండా ఉండాలని. నేను హ్యాపీగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆయనకి ఇలాంటి కష్టాలే లేవు కదా. ఆయన పాపం బహుశా నేను అనుకుంటా, నాకు చిన్నప్పుడే 13-14 ఏళ్ళకే పెళ్లి చేశారు కాబట్టి, ఈ పెళ్లి ఆయన చేసింది కాబట్టి నా చేత్తో నేను తప్పు చేశాను. అంచేత దీన్ని నేను దాన్ని మార్చాలి, అమ్మాయి జాతకం బాగుపడాలి అనే భావనతోటి అది గిల్టీగా ఫీల్ అయ్యి ఇంత కష్టపడ్డారేమో అనుకుంటా. గిల్టీ ఫీలింగ్ ఉండని లేకపోని తండ్రిగా నా బాధ్యత అని ఎంత లేకపోతే నాకు ధైర్యం ఇచ్చుంటారు. నీ పిల్లల బాధ్యతలు నావి, నువ్వు ఉన్నంత కాలమే. అది కూడా చెప్పారు నాకు ఆ పాయింట్. నువ్వు ఉంటేనే నీ పిల్లల బాధ్యతలు నావి. అంటే నువ్వు కనుక ఈ బాధల్లో నువ్వు ఏదైనా సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తే నీ పిల్లల బాధ్యత నాకు లేదు. నువ్వే లేకపోయిన తర్వాత నీ పిల్లలు నాకు ఎలా వస్తారు? అంచేత నాకు సంబంధం లేదు. నీ పిల్లలు బాగుండాలంటే నువ్వు బతికే ఉండాలి. నువ్వు బతికుంటే నిన్ను చూస్తాను, నీ పిల్లల్ని చూస్తాను, నీ పిల్లల చదువులు, నీ ఆడపిల్ల పెళ్ళి కార్యాలు అన్నీ మేము భరిస్తాం, మేము బాధ్యత వహిస్తాం.
నువ్వు ఉంటేనే అన్న చిన్న క్లాజ్ పెట్టారు. ఆ ఒక్క చిన్న క్లాజ్ కోసమని చచ్చినట్టు ఉండాల్సి వచ్చింది. తర్వాత ఉండానో లేనో అది ఏం చేస్తానో తర్వాత సంగతి, ఉండాల్సి వచ్చింది. అలాగే మా అమ్మాయి పెళ్ళికి కూడా, పెళ్లి సెటిల్ అయినప్పుడు మాట్లాడుకోవడంలో వాళ్ళు అడిగారు, భర్త లేడు కదా మరి కన్యదారి ఎవరికి వస్తారు, ఆడపిల్లని కన్యదారి పోయాడంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి కదా, ఆయన లేడు కదా అని అంటే మా అమ్మ నాకు ఆ రోజున వాళ్ళకు ఒక జవాబు చెప్పింది. ఏంటంటే రాములు వారు యాగం చేసినప్పుడు బంగారు సీతని పక్కన పెట్టుకున్నాడు. అవును. అంటే స్త్రీ లేనిదే పురుషుడికి అర్హత లేదు. ఏ కార్యం చేయాలన్నా సరే, అంటే స్త్రీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఏ కార్యక్రమం చేయాలన్నా సరే, దేవుడికి సంబంధించినవి, ఏ వ్రతము, పూజ, పునస్కారం, యాగం ఏది చేయాలన్నా కూడా పక్కన భార్య ఉండాలి. లేనప్పుడు ఆల్టర్నేట్ ఏం చెప్పారంటే బంగారు సీతను పెట్టుకు చేసినట్టే, అందరూ బంగారు సీతల్ని బంగారు భార్యల్ని పెట్టుకోలేరు కాబట్టి ఆవిడ ధరించిన వస్త్రం ఏదో నువ్వు దగ్గర పెట్టుకొని, ఓ జాకెట్ ఏదో బొడ్లో దోపుకొని చెయ్యొచ్చు అన్నారు. అంటే మా అమ్మ అంది అప్పుడు, భార్య లేకపోతే భర్తని ఆ జాకెట్ ఏదో బొడ్లో దోపుకొని నువ్వు పెళ్లి చేసే అన్నారు, కానీ భర్త లేకపోతే భార్యకి వాడి డ్రాయరో బనీనో బొడ్లో దోపుకొని చెయ్యమ్మా అన్న సమాజం అనలేదు. ఆవిడ చెప్పింది అది, అది అనలేదు. ఆ అవకాశం పురుషుడికి ఇచ్చారు కానీ స్త్రీకి ఇవ్వలేదు. స్త్రీకి ఇచ్చినట్లయితే నా కూతురికి ముందు నేనే ఆ పని చేద్దును, వాడు బనీని బొడ్లో దోపుకుని నువ్వు పెళ్లి చేయమ్మా, నేనే నా కూతురిని నా పీటల మీద కూర్చోబెట్టి నేను పెళ్లి చేయించేదాన్ని. కానీ సమాజం ఇవ్వలేదు కాబట్టి నేను కూర్చోబెట్టలేను. ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజుల్లో, అంత పాత రోజుల్లో ఎంత కమ్యూనిస్ట్ భావాలు ఆవిడకి, ఎంత ఆదర్శ భావాలు, ఎంత ధైర్యం ఉండాలి మాట్లాడాలంటే, అందులో పిల్లనిచ్చే చోట మాట్లాడాలంటే ఎంత ధైర్యం ఉండాలి. అంచేత అలాంటి ధైర్యం ఆవిడ నుంచే వచ్చిందేమో అనుకుంటాను నేను. అంత ధైర్యంతో అంత ఇదిగా మాట్లాడగలిగిన వ్యక్తి చేయలేకపోయిందంటే సమాజాన్ని ఎదిరించలేకపోయింది. సహజమే కదా, అది ఒంటరిగా చేయలేదు, చాలా చేసినట్టే అమ్మ మీలో అంత ధైర్యం కదా. అది అంచేత అలాంటి కష్టాలు లేకుండా నా తల్లిదండ్రులు హ్యాపీగా, ఆనందంగా మా అన్యోన్య దాంపత్యాన్ని చూసి ఆనందపడేలా ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను సమ్మరైజ్ చేస్తానన్నమాట. పెన్సిల్ ఇస్తే మీరు ఫస్ట్ పిల్లల బాల్యం తీసుకొస్తారు. అవును. కొంచెం వాళ్ళకి వాళ్ళ మాటలు వింటారు, వాళ్ళకి అన్నం పెట్టడాలు ఇవన్నీ ఇంకా కొంచెం ప్రయారిటైజ్ చేసుకుంటారు రెండింటిని. వాళ్ళ బాల్యం కూడా తీసుకుంటారు. రెండోది ఈ కష్టాలు, ఈ తలకాయ నొప్పులు లేకుండా అప్పటి నుంచే హస్బెండ్ తో హ్యాపీగా ఇంకా ప్రేమ లేఖలు, ఉత్తరాలు, చిన్న చిన్న గిఫ్ట్లు ఇవన్నీ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారు. మూడోది ఇంకా మా అమ్మ నాన్నకి కష్టాలు ఉండవు. ఎరేజ్ చేయాలంటే సమాజంలో ఈ పనికిమాలిన ఆలోచనలు, తొక్కేయాలన్న భావనలు, లేదంటే ఎవరేం చెప్పినా మాకు తెలిసిందే మేము నమ్ముతాం అనుకునే వాటిని మారుస్తారు. ఇంకా తోడు నీడ గురించి వచ్చిన కామెంట్స్, రూమర్స్ కూడా మారుస్తారు. దాంతోపాటు అమ్మ నాన్న కష్టం కూడా లేకుండా అరెస్ట్ చేస్తారు. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్, స్టార్ మార్క్ వేసుకోవాల్సిన పాయింట్, అప్పుడు కూడా యాంకరింగ్ నేనే చేస్తాను, అప్పుడు కూడా నాకు అప్పుడు కూడా కపుల్ ఇంటర్వ్యూ ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కన్విన్స్ చేస్తాను నేను సార్ని, కపుల్ ఇంటర్వ్యూ తీసుకుందాం. అప్పుడు మనమే కొన్ని ఆన్సర్లు ఇచ్చేసి అవే చెప్పిద్దాం. పొద్దున అడుగుతున్నారు అదే ఇలాగ వర్సెస్ అని పెడుతున్నాము, ఓటీటీ వర్సెస్ ఇది అంటే, మరి భార్యాభర్తల వర్సెస్ కూడా ఏమైనా ఉంటే నేను కూడా వస్తాను కదా, మన ఇద్దరం పెట్టచ్చు పెడదాం ఒకసారి అడుగుతాను. రారు అంటారు కానీ కన్విన్స్ చేద్దాం. మీకు కూడా పెన్సిల్ ఇస్తాను, ఎరేజర్ ఇస్తాను చెప్పి కన్విన్స్. అప్పుడు ఎరేజ్ చేయమంటే ఈ పెళ్ళ నాకు వద్దని ఎరేజ్ చేస్తారు. అక్కడ వరకు కట్ చేసేద్దాం. ఈ పెళ్ళ నాకు వద్దని ఎరేజ్ చేస్తారు వెంటనే. అట్లా వెరీ నైస్ టాకింగ్ టు యు అమ్మ. అవన్నీ మళ్ళీ మీకు లైఫ్ లో ఇప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా హ్యాపీ ఉన్నాను. మీ ఇద్దరికి దిష్టి తగలకుండా వచ్చే జన్మలో అయినా ఇవన్నీ ఉంటాయని ఆశిద్దాం. ఖచ్చితంగా ఉంటాయి. అవన్నీ ఉండాలి. ప్లస్ మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా 5-10 years కాకుండా ఇంకొక 70 years మినిమం మీరిద్దరు కలిసి ఉండాలని కోరుకుంటూ. మరి అంత ఆశ వద్దులే, అలా అనుకునేంత మందే కదా పెన్సిల్ ఎరేజర్. పెన్సిల్ మనదే కదా అని జీవితకాలం ఇస్తే ఎలా? రీజనింగ్ మనకి అనుకూలంగా ఉండాలి కదా, అంటే మనం అనుకున్నట్టు ఉండాలి కదా. ఏదో ఒక 10 ఏళ్ళ జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు అనుకుంటాను నేను. 20 ఏళ్ళు వేసుకుందాం. కొంచెం పెంచావా? 70 వద్దు. సరే, నాకు ఎన్ని మార్కులు ఇస్తావు చెప్పు. అబ్బో, దీనికైతే 150 వేస్తాను. 100కి అంటే 150. అన్ని వెనక్కి వచ్చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకు కూడా. అంత కష్టము, నిందలు, ఇలా అవమానాలు. ఇంకా ఇప్పటికీ తోడు నీడకు సంబంధించి అయితే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే నేను ఇంకా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాను కూడా. ఎందుకంటే నాకున్న, ఒకవేళ మనకి పెన్సిల్ ఇస్తే మనం లాస్ట్ 70 years లో మనం ఇంకా 4-5 చేసేవాళ్ళం కదా. అప్పుడు సార్ సపోర్ట్ కూడా ఉంటది. ఇవ్వకపోయినా మనం అది ఇచ్చినట్టు తీసేసుకుందాం, అది కూడా రాసుకుందాం. నాకు మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు. పెద్దగా లక్షలు ఖర్చు పెట్టి దీన్ని ఇంకా పైకి తీసుకెళ్లేందుకు మనీ పవర్ లేదు. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ రిటైర్డ్ టీచర్.
మ్యాన్ పవర్ లేదు, అంటే జీతాలు ఇచ్చి మనుషుల్ని పెట్టుకునే మ్యాన్ పవర్ లేదు. కానీ ఉన్నదల్లా ఒకే ఒకటి ఏంటంటే విల్ పవర్. అది మాత్రం దండిగా ఉంది. పర్సనల్ విషయంలో అయినా, తోడునీడ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా సరే అది దండిగా ఉంది. అది చేస్తానంటే చేసే తీరుతాను. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఎన్ని కామెంట్స్ వచ్చినా, ఎవరు ఏం చేసినా నేను చేయాలనుకున్న పని చేసే తీరుతాను. అందులో ఎలాంటి మార్పు లేదు. ఆ ఒక్క విల్ పవర్ తోటే ఇంతవరకు దీన్ని లాగించుకొస్తున్నాను. 15 ఏళ్ల నుంచి 2010లో స్టార్ట్ చేసామంటే 14 ఏళ్ళు అయింది. అంటే 15 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. ఇంకా ఎన్నాళ్ళు సాగితే అన్నాళ్ళు దీన్ని ఇలాగే ఆ విల్ పవర్ తోటే లాగించుకొస్తాను. విల్ పవర్ మాత్రం ఇలాగే ఉంటది అయితే. అది ఇంత వయసు వచ్చినా తగ్గలేదు. అందుకే వయసుతో పాటు మన అంటే 25-30 ఏళ్లలో ఉన్నట్టు 50కి ఉండదు, 50కి ఉన్నట్టు 70కి ఉండదు కదా. కానీ అది ఉంది, అది ఇంకా ఉంటుంది కూడా. అదే చెప్తున్నాను నేను, అంత స్ట్రాంగ్ గా ఉంది. మన రాజీపణి రాజేశ్వరి గారి పుస్తకంలో రాజీపండి విల్ పవర్ ఒకటి, రాజీ పడకపోవడం ఒకటి మెయిన్ కాన్సెప్ట్స్. మిగతావన్నీ పెన్సిల్ ఎరేజర్ కాన్సెప్ట్ తో మన లైఫ్ మనమే బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకుని, నాకు ఛాన్స్ వస్తే అంతే, అది ఇంకో 150 years ఉండేలా కోరుకుంటున్నాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అమ్మా. జీవితం చాలా అద్భుతమైన జీవితం. చాలామంది చాలా కష్టాలు వస్తాయి కాదని నేను అన్ను, కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించి నిలబడటమే మన గొప్పతనం అనిపిస్తుంది. ఒక కష్టం రాకపోతే నీకు ఎలా తెలుస్తుంది యుద్ధం ఎలా చేయాలో? ఒక కష్టం వస్తేనే కదా దాని నుంచి సొల్యూషన్ ఆలోచిస్తావు. అంచేత ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు రావాలని నేను కోరుకోవట్లా. కష్టం అనేది వస్తే ఎదిరించి ధైర్యంగా నిలబడ్డా నేర్చుకో, దాని సొల్యూషన్ ఆలోచించుకో. ఆ సొల్యూషన్ నిజాయితీగా ఉండాలి. అది అంటే 10 మంది మెచ్చేదిగా ఉండాలి. ఏదో తప్పుడు ఆలోచనలతో, ఏదో మన నారాయణమ్మలాగా అలాంటి ఆలోచనలు పనికిరావు. అదే, అందుకనే ధైర్యంగా నిజాయితీగా ఉండాలి, ధైర్యంగా పోరాడగలగాలి. అది సమాజంతో కానీ, వ్యక్తితో కానీ, ఎవరితో కానీ ధైర్యంగా పోరాడగలగాలి. సరే, నాకు కూడా ఒక పెన్సిల్ ఇవ్వండి ధాత్రి టీవీ వాళ్ళు. నేను కూడా అప్పటి నుంచే మీతో ఫ్రెండ్షిప్ ఉండాలి. అప్పటి నుంచే మనం ఇంటర్వ్యూ ఇంకా ప్రతి దాంట్లో ఫస్ట్ స్టెప్ వేసిన రాజేశ్వరి గారు, సెకండ్ స్టెప్ తీసుకున్న రాజేశ్వరి గారు ఒక ఎపిసోడ్ చేద్దాం తప్పకుండా. ఓకే అమ్మా. సో ఇప్పుడు 150 మార్క్స్ 150 ఇచ్చేసావు. గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్.